చెప్పు కంకబండ. సరే అంకుల్, మీరా బుజ్జి అనుకున్నా. తెలుసురా, నువ్వు పైసలు తీసుకొని కూడా బుజ్జిని గెలుపుతావని, అందుకే బుజ్జిని అలా అత్తగారింటికి తోలేసిన. ఏంది, బుజ్జికి పెళ్ళయిందా? మేనత్త ఇంటికి రావులే. బుజ్జికి బాగున్నాడా? లేర్రా, వాళ్ళు ముగ్గురు ఆడిపోరానులే. అంకుల్, బుజ్జి నా పానం, బుజ్జి కోసం ఒక పక్క ఓసిత్తా. ఏ పక్కరా? లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఎందుకు ఇవ్వరా? అది నా మరదలకి ఇచ్చిన. నీకు మరదలు ఉందారా? ఉండే. చచ్చిపోయిందా? నేను లవ్ చేస్తున్నాను వేరేకి ఇచ్చి పెళ్లి చేసిర్రు. నువ్వు ఆపలేవారా? ఆపకద్దని 50 లక్షలు ఇచ్చిర్రు. అబ్బా కొడుకా, ఇవి 50, నా దగ్గర 50 దొబ్బినవు. ఈ పైసలన్నీ ఏం చేస్తున్నావురా? సందుకులో పెట్టుకొని రోజుకో నోటు ఖర్చు పెడుతున్నా. కానీ అంకుల్, ఇప్పుడు తెలిసింది నాకు పైసలు ముఖ్యం కాదు, పానం ముఖ్యం. బుజ్జి అయినా పానం, బుజ్జి లేకుండా నేను బతకలేను. బుజ్జితో మాట్లాడుకుంటే నాకు చక్కర వచ్చినట్టు అవుతుంది, కాలు చేతులు అనుకుతున్నాయి. నాకు పైసలు వద్దు ప్లీజ్ అంకుల్, బుజ్జి కావాలి. ఎంత కావాలరా? ₹1,00,00,000. నేను ఇయ్యారా? నా కూతుర్నే ఇత్త, పెళ్లి చేసుకో. అద్దొద్దు, గదిని వేసుకుంటే నా బతుకు గంట పిచ్చాడే. రేయ్, నిజం కాక మొన్న మంగళవారం నాడు లంగ జాకెట్ వేసుకుని మా ఇంటికి వచ్చింది. నేను ఆ రోజు కోడిగుడ్ల కూర వండుకున్నా. 3 గుడ్లు వేసిన, 3 పూటలు పూట కూడా తినొచ్చని. ఉట్టిగానే తింటావా బుజ్జి అని అడిగినాక అంతే. ఒకటే బుక్కకు 3 గుడ్లు కథం చేసి ఇంకున్నాయ గుడ్లని అడుగుతుంది. లాస్ట్ ఏమంటావురా? నాకు బుజ్జొద్దు, పైసలే కావాలి. నేను ఇయ్యరా, ఏం చేస్తావు చేసుకో. అంకోల్, బుజ్జి నా పానం, బుజ్జి కోసం నా కార్యం కోసిత్తా.